హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదా. ఇప్పుడైతే మీకు లాంగ్ వీడియోలో మా చెల్లి పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే వీడియో తీసి పెట్టానండి. నేను కట్టుకున్న ఈ శారీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ శారీ గురించి నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను, తప్పకుండా అందరూ చూడండి. అలాగే నాకు ఈ లుక్ ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను పెళ్ళికి ఈ విధంగా రెడీ అయ్యానండి. మా పిన్ని వాళ్ళ ఊరు ఎక్కడో కాదండి, పలాస దగ్గరే సరియపల్లి అని ఉంటుంది, ఒరిస్సా అండి. ఒరిస్సాకైతే మేము ఇలా కార్లో అయితే బయలుదేరాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఊరు కూడా అండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. చుట్టుపక్కల మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయండి, కొండలు, అలాగే మంచి చల్లటి గాలి, ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే చాలా సరదాగా ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి. మొత్తం రా కంటెంటే పెట్టేశాను ఈ వీడియోలో. అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తినేనండి మా చెల్లి, తినకినండి మ్యారేజ్. అలాగే మేమందరం కూడా కజిన్స్, మా చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలమండి మేమందరమును. ఇక్కడైతే నేను రా కంటెంటే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో తీస్తే గట్ట కనబడుతుంది. మాట్లాడు పిన్ని. అనమాట ఫోటోలు దిగిపోవడానికి అన్నీ తీస్తున్నాను. వీడియో తీస్తున్నాను. జ్యోతి గారు మాట్లాడుతున్నా కావాలి వెళ్ళుకోసుకో. మరి ఎక్కడ వరా మోసుకొచ్చినారండి? సెకండ్ బిజినెస్ మేము అక్కడ తీసాం. సెకండ్ బిజినెస్ ఇలా సరదాగా అయితే మేము మా భోజనాలు అయిపోయాక ఈ విధంగా సరదాగా మాట్లాడుకుంటున్నాం. అలాగే మామిడికాయలు కూడా మా అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చారు, అవి కూడా తినుకొని ఎంజాయ్ చేసామండి. తర్వాత మా అక్క వాళ్ళ పాపకి 10th క్లాస్ మార్కులు వచ్చాయి, కేక్ కట్ చేస్తున్నారు ఇక్కడైతే చూడండి. కవర్ చేసేమ్మా. అమ్మ కొంచెం రాయండమ్మా. మేకప్ ఫోన్లో వేసానులే. వాళ్ళ అమ్మాయికి పెట్టవా కేక్ మొత్తం పెట్టే నాకెందుకు. ఇలా ఈ విధంగా అయితే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసాము, కేక్ కట్ చేసుకొని. అలాగే ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇక్కడైతే మంచి చెరువు అయితే ఉందండి. అక్కడికి వెళ్ళి స్నానాలు, అలాగే ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా చూసేయండి. చేసేస్తున్నామండి, అదే మాట, మరి అదే వచ్చు. అమ్మ నా వైపు సోపు సోపు ఎవరికైనా స్నానం చేయాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాడండి బండి మీద బాటిల్ తెచ్చి. ఈ చుట్టుపక్కల అయితే ఎంత బాగుందో అసలు, ప్రశాంతమైన వాతావరణము. మనం టౌన్లో ఎంతో ఎంజాయ్ చేస్తాము, కానీ ఇక్కడ ఈ ఎంజాయ్మెంట్కి మించింది ఇంకేమీ లేదండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టపడిపోయింది. అలాగే ఈ ప్రాంతము, అలాగే ఇక్కడ ఉండే మనుషులు కూడా చాలా కలివిడిగా కలిసిపోయారండి. నేనైతే ఇప్పుడు ఈ షూట్ చేస్తున్నాను కదా, ఇది సరియపల్లి అండి, ఒరిస్సా బార్డర్. ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా?
మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అలాగా 7:00 వరకు అయితే ఉండిపోయాము. ఇప్పుడైతే పెళ్లి కూతురు దగ్గరికైతే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురిని తీసుకుని వెళ్ళడానికైతే వస్తారండి. మా ఆనవాయితీ ప్రకారము ఆ పెళ్లి కూతురిని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇద్దరు మనుషులైతే ఇక్కడ ఉండిపోతారు. వాళ్ళు తెచ్చిన పసుపు, కుంకుమ అయితే పెళ్లి కూతురికి రాసేసి వాళ్ళ మనిషి అనేసి అనుకుంటారు. ఇప్పుడైతే చూపిస్తున్నాను అదే తంతండి చూడండి. సోను అక్కడ ప్లగ్ ఉందమ్మా. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇది కాదు అక్కడ ఉందా? ఏమన్నా? ఎప్పుడైనా మరి తప్పుతుందా అయిన తర్వాత ఎప్పుడు కానీ నీళ్ళు రాకూడదులే. సంతోషం మీద ఉంటే మంచిది. ఇదైతే తర్వాత రోజండి. పెళ్లి కూతురు దగ్గరికి అయితే మేము బయలుదేరిపోతున్నాము. మేమైతే బస్సులో వెళ్తున్నాము. పెళ్లి కూతురిని ఆల్రెడీ కార్లో అయితే పంపించడం జరిగింది. బస్సులో వెళ్తే మనకు కొంచెం సరదాగా అందరితో కలివిడిగా ఉంటుంది. అలాగే సాంగ్స్కి డ్యాన్సులు కూడా చేయొచ్చని నేను కూడా బస్సులోనే వెళ్ళడం జరిగిందండి. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం కూడా క్రియేట్ చేసుకోవాలి కదా, అందుకని నేనైతే ఉండిపోయాను. ఇప్పుడైతే మా పిన్ని మాట్లాడుతుంది, వినండి. హాయ్ మేడం, మ్యారేజ్ మే डांस होता है। हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, ఎలాగండి రెండు చేతులతో ఇప్పుడైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. పెళ్ళికొడుకు వారి ఊరు చెప్పడం మర్చిపోయాను కదా, దండుగోపాలపురం అండి, టెక్కల దగ్గర ఉంటుంది. ఈ ఊరు పేర్లు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ శ్రీకాకుళం ఏరియా వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఈ ఊరి పేర్లు. అలాగే ఆ టైంలో పెళ్ళికొడుకు వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం అదే చేస్తున్నారు, భోజనం కూడా కొంచెం చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇలా గాలి పువ్వుంది. అలా గాలి తుఫానికి పాపం వాళ్ళైతే మాకైతే చాలా బాధ అనిపించింది. ఇదాకా తోటలా ఉంటుంది, ఆ తోటలో ఉండే మామిడి చెట్లు కావచ్చు అన్ని కూడా చాలా అలాగే ఈ టెంట్ కిందనైతే ఇలాగా కార్పెట్ కూడా వేశారు. కార్పెట్ అసలు కర్మడం లేదు, సరే కదా, బురద అయిపోయింది. అదే స్టేజ్ చూడే ఎలాగైపోయిందో, స్టేజ్ అంతా అయితే ఇలా కూలిపోయింది. పాపం కదండి. ఇలా పెళ్లికి జరిగితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. కానీ జరగాలి అని అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఇలా అయిపోతాయి. నాకైతే బాధ అనిపించింది ఒకవైపు, కానీ మరి తప్పదు కదండి. ఇక్కడ ఒక పల్లెటూరు, ఆ విధంగా అయితే జరిగింది. ఇప్పుడైతే కాలగోలు సంబరం అని మేమంటాము. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. కాలగోలు సంబరం అంటే ఏం కాదండి, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్కనే పెట్టేసి వాళ్ళకి చిన్నగా కాళ్ళు అలాగే జుట్టు కొంచెం కట్ చేసి దిష్టికి అయితే తీస్తారు. అలాగే మంగళ స్నానం కూడా చేసేసి వాళ్ళకి శుభ్రంగా రెడీ చేసేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని రెడీ చేసేసి కళ్యాణ మండపంకి అయితే తీసుకొస్తారు. ఇదండి మా ఆనవాయితీ. కానీ ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది. అందరూ కూడా పసుపులు రాసుకోవడం, వరుసకు వచ్చిన వాళ్ళకైతే ఫుల్గా పసుపులు రాసేసి బొట్లు పెట్టేస్తారు. మరి మీ
మీ ఏరియాలో కూడా అలాంటి ఆనవాయితీ ఉన్నదా లేదా అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఈ కాలగోలు చేస్తున్న అతన్ని కూడా విడిచిపెట్టరండి. ఫుల్‌గా పసుపులు రాసేస్తారు. అలాగే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పసుపులు రాసుకుంటారు. ఆ తర్వాత అయితే వీళ్ళకి మంగళ స్నానం చేయడము, కొంచెం ఆట పట్టించడం ఇలా చేస్తూ ఉంటారు. మరి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మరి మీకెలా అనిపించింది నా వీడియో అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పెళ్ళికొడుకుకి అయిపోయిందండి కాలగోలు సంబరం. ఇప్పుడైతే పెళ్లి కూతురికి కూడా చేస్తారు. అలాగే వాళ్ళ తరపున వాళ్ళు, వీళ్ళ తరపున వాళ్ళు అతనికి కొంత అమౌంట్‌నైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పసుపు, కుంకుమనైతే ఇంగ రాసుకుంటారండి, పూసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది. హాయ్ మా మేనల్లుడి పిల్లకివ్వండి. ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. బ్రేకప్ అయిపోయింది. హైదరాబాద్ లో ఈ అబ్బాయి ఆ, జాబు ఆ. తెలుగులో పని ఇంగ్లీష్లో జాబ్. ఏ క్యాస్ట్ అయినా పర్లేదా? ఏదైనా పర్లేదు. గణేష్ మొఖం చూపించరా. నువ్వు మొత్తం ఎక్కరా బ్రేకప్ అయిపోయిందా? మీకే తీస్తాను, నేను వస్తాను. ఇగో నెక్లెస్ కొంటాను ఫ్రెండ్స్. చెప్పు. నెక్లెస్ నాది నెక్లెస్ గొలుసు. లక్ష్మమ్మకి కొనేసి పెడతానని చెప్పు. లక్ష్మి లక్ష్మి నా చిన్ని లక్ష్మి. అమ్మో, ఆ. ఒక్కసారి ఆ? ఒక్కసారి అక్క సిగ్గుపడక్క, చిరాకు పడతా నువ్వు. సిగ్గుపడకే. లక్ష్మి లక్ష్మి నా చిన్ని లక్ష్మి. ఇదేది మళ్ళీ మరి పాటలు ఎవరు? చిన్ని చిన్ని లక్ష్మి. ఇంకా అలా సరదాగా కొంతసేపు అందరితోని మాట్లాడించానండి. ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని రెడీ చేసేస్తున్నాము. పెళ్లి కూతుర్ని రెడీ చేసేసి కళ్యాణ మండపంకి అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళకి 12 గంటలకేనండి ముహూర్తము. ఆ విధంగా ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేసేసి కరెక్ట్గా 12 గంటలకైతే 12 గంటల కన్నా ముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఆ కళ్యాణ మండపం దగ్గర అయితే దింపేస్తారు. వాళ్ళైతే ఇంకా కొంచెం ముహూర్తానికి ముందే కొన్ని తతంగాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటారు ఫ్రీగా. వీళ్ళకైతే డీజే పెట్టలేదండి, ఎందుకంటే అప్పుడు అంత గాలి వర్షం వల్ల డీజే కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఉంటే మాత్రం చాలా బాగుండేది. నేనైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అక్కడ దింపేసిన తర్వాత నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను. తర్వాత పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది. అటు ఎక్కడ ప్లేస్ ఉంది? అటు ప్లేస్ లేదమ్మా. నా ఈ లుక్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.